వెల్కమ్ టు సుమన్ టీవీ. నరాల బలహీనత, నర్వ్స్ వీక్నెస్. సో మన ఒంటిల్లే దేవాలయం. అలాంటి దేవాలయంలోనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఈ నరాల బలహీనతని తగ్గించుకోవచ్చు. అలాంటి మార్గాలు ఎన్నో మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వాటితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు చెప్పే పద్ధతులు చాలా బాగా పనిచేస్తున్నాయి సార్ అందరికీ కూడా. సో జీరా కానీ సంథింగ్ మిగతావన్నీ వీడియోస్ చూసుకుంటే సో నరాల బలహీనత కూడా ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే వారి సంఖ్య కూడా పెరిగిందనే చెప్పుకోవచ్చు. సో ఏ విధంగా ఈ నరాల బలహీనతను తగ్గించుకోవచ్చు? ఇంట్లో ఉండే పదార్థాలతో కానీ ఇంకా దానికి అడిషనల్ గా ఏం ఎక్సర్సైజ్ యాడ్ చేసి అలా ఏంటి అంటారు సార్? ఎక్సర్సైజ్ యాడ్ చేసి అనేసి మీరు పదం అన్నారు కదా. ఎస్ సార్. అందరికి ఏముంటది అంటే అరే నరాలు లాగుతున్నాయి, నొస్తున్నాయి, అవి ఇవి అంటారు కదా. వాళ్ళు ఏం మర్చిపోతారంటే అరే మనం ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి, మనకి ఏదో రూపంలో ఉండాలి. ఒకవేళ అస్సలు ఫిజికల్ యాక్టివిటీ లేదనుకోండి, మొత్తం బెడ్ మీదనే ఉన్నారు, మీరు బెడ్ రిడన్ కాదు కానీ మొత్తం రోజు సోఫా మీద కూర్చోవడం, బిగ్ బాస్ చూడడం, సోఫా మీద కూర్చోవడం, టీవీ చూడడం, సోఫా మీద కూర్చోవడం, వెబ్ సిరీస్లు చూడడం. ఇది ఇప్పుడు ఎవరికైనా చెప్తే ఏమనుకుంటుండు డాక్టర్ ఇట్లా చెప్తుండు అని అనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడు రిటైర్డ్ ఉన్న వాళ్ళు ఎట్లా అయిపోతుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకసారి ఆలోచించండి. ఇంతకు ముందు ఎట్లుంటుండే, రిటైర్ ఉన్నా లేకున్నా 45-50 దాటిండి అనుకోండి ఎవరైనా, ఏమైపోతుంది వాళ్ళకు మన్మళ్ళు మన్మరాళ్ళు మొత్తం రోజు చూసుకోవడం, స్కూల్కి వదలడం, తీసుకురావడం, ట్యూషన్ తీసుకుని వెళ్ళడం, తీసుకురావడం, ఆ మన్మన్తోనే ఫిజికల్ యాక్టివిటీ అవుతుండే. ఇప్పుడు ఎక్కడైతుంది? ఇప్పుడు కరీంనగర్ లో ఉన్నారనుకోండి, అరే కొడుకు హైదరాబాద్ లో ఐటీలో పనిచేస్తుండు, కొడుకు ఐటీలా సాఫ్ట్వేర్ చేస్తుండు, ఇప్పుడు వాడు హైటెక్ సిటీలో ఉంటుండు, ఇప్పుడు మేమేమో ఊర్లో ఉంటున్నాం. అట్లా అయిపోతుంది. అవునా కదా? సరే కరీంనగర్ అని కాదు, హైదరాబాద్ లో ఉన్నా, బాంబేలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా ఏం చేస్తుండ్రు పిల్లలు? యుఎస్, యూకే మొత్తం గ్లోబలైజేషన్ అయిపోయింది. ఏమైపోతుంది? మన కుటుంబాలు చిన్న చిన్నగా అయిపోతుంది. ఆ చిన్నగా అవడంలో ఏమైతుంది? పెద్ద రోగాలు వస్తున్నాయి. కుటుంబం చిన్నగా అవుతుంది, రోగాలు పెద్దగా వస్తున్నాయి. మనశ్శాంతి ఉంటలేదు మనిషికి. ఇప్పుడు ఏం చేస్తాడు పని? పాలు కొడుకు ఫోన్ చేసే కూడా అవసరం లేదు, నాయనా నువ్వు పడుకో, నేను అన్ని ఆర్డర్ పెట్టేస్తా, టింగ్ అని గంటి మోగుతుంది, అన్ని హోమ్ డెలివరీ, పాలు, పెరుగు, కూరగాయలు అన్ని. నాయన ఏం చేస్తాడు? ఇంకా ఏం చేయడు. అప్పట్లో న్యూస్ పేపర్ తెచ్చుకోవడానికి కూడా వెళ్ళేవారు సార్, ఇప్పుడు అది కూడా లేదు. అయితే ఏమైపోయింది? నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, అవునా కాదా? మొత్తం రోజు టీవీ రిమోట్ పట్టుకొని, నాకు పేషెంట్లే చెప్పింది, నాకు కాళ్ళు లాగుతున్నాయి, కరీంనగర్ కేసు చెప్పినా కదా, కాళ్ళు లాగుతున్నాయి సార్, నిల్చుంటే మంట జలజల వస్తుంది, కాళ్ళ కిందికెళ్ళి పైకి వస్తుంది, కూర్చుంటే జర్రా నయం అనిపిస్తుంది. ఏం చేయాలి పని? టీవీ చూస్తున్నాం, మొత్తం రోజు నీరసం అయిపోతాం, ఏం పని చేయకుండా. ఇంకా ఏం పని చేస్తాడు మనిషి మీరు చెప్పండి, అవునా కాదా? నిద్ర వస్తలేదు, చక్కెర వస్తుంది, సోఫా మీద పోస్చర్ చక్కగా ఉండదు, ఇట్లా అన్ని ఒకటొకటి పెరుగుతున్నాయి. ఆయన ఇంట్లో 2 పనోళ్ళు ఉండేది ఎంతమంది చెప్పండి మీరు? ఇద్దరు కూడా కాదు, వాళ్ళ వైఫ్ వెళ్ళిపోయినరు, ఒక్కడే. మీకు పిల్లలు ఉన్నారు కదా, స్కూల్ ఏ టైంకి ఇడుస్తారు? 9కి మార్నింగ్, ఈవినింగ్ 4. ఇవ్వడం 4 o'clock కదా, మీరు పోతారు కదా అప్పుడప్పుడు పికప్ చేసుకోవడానికి, పికప్ డ్రాప్ పోతారు కదా. ఎందుకు పోతున్నారు మీరు పికప్ డ్రాప్ కి? కేరింగ్, ఇష్టం, జాగ్రత్తగా తీసుకురావాలి. అన్నిటికన్నా ఎక్కువ మీరు పోకపోతే పిల్లలు ఎట్లా వస్తారు? అవునా కాదా? ఇప్పుడు ఏమన్నా గోల్ ఉందంటే మనం పని చేస్తాం. ఎస్ సార్, అవును. ఆఫీస్ ఉంది అంటే ఒకలా ఉంటాం, ఆఫీస్ లేదంటే రిలాక్స్ గా ఉంటాం. ఏదో గోల్ ఉంటేనే మనం పని చేస్తాం కదా. ఇప్పుడు గోలే లేదు, మనమని చూసుకునేది లేదు, మనమరాల్ని చూసుకునేది లేదు, ట్యూషన్ లేదు, ఏం లేదు. ఇంతకు ముందు పిల్లలు తాతయ్యతో నానమ్మతోటే ఉంటుండే, వెళ్ళి తీసుకొచ్చేవారు, తీసుకొని డ్రాప్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమని పని చేస్తారు అంటే, ఇంతకు ముందు మన డైలీ యాక్టివిటీలే ఫిజికల్ యాక్టివిటీ ఉండే, అందుకే ఇప్పుడు రోజు రోజుకి సమస్యలు పెరిగిపోయాయి. అట్లా ఈ పేషెంట్ కి కూడా అట్లా అయింది. మళ్ళీ ఇంకా దాని మీద వాళ్ళ వైఫ్ పోయినాక ఇంకా జర ఒంటరితనం రావడం, పిల్లలేమో ఇక్కడ వచ్చి ఉండు, మనం అడిగినాం, అరే ఎందుకు పోరు మీరు అంటే, ఏం చేయాలి అడిగి పోయి? మనం మాట్లాడే ఇంగ్లీష్ ఇంకొకరికి అర్థం కాదు, ఇంటికాడే ఉండాలి. పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా ముఖాలు చూసుకోం మేము వారం వాళ్ళు తిప్పుతానే ఉంటారు. ఎన్ని రోజులు తిప్పుతారు? ఏడికి అని పోవాలి నేను.
ఒకసారి ఈ పార్కు, ఒకసారి అది, ఒకసారి ఇవన్నీ తీసుకుపోతారు కదా, అవును. ఎంత అని చూడాలి నేను. ఇది మనసులో ఉన్న ఎవరితోటి చూడాలి. ఇప్పుడు మా ఇంకా. వైఫ్ ఉంటే మా వైఫ్ తోటి చూస్తుండే నేను. ఇప్పుడు ఉమ్. ఇప్పుడు నాకేమన్నా నచ్చిందంటే ఎవరు అరే మస్తు షేర్ చేసుకోవడానికి లేదు, షేర్ చేసుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే పిల్లలకి పేరెంట్స్ కి అంత అది ర్యాప్ ఉండదు. మీరు కూడా ఆలోచించండి, మీకున్న సీక్రెట్లు అన్ని మీరు దోసగల్లకు చెప్తారు. అవునా కదా? ఫ్రెండ్స్ కి షేర్ చేసుకుంటాం, అయితే- ఫ్యామిలీతో కంటే. అయితే వైఫే బెస్ట్ ఫ్రెండ్ కదా, అర్ధాంగిని కదా. అర్ధాంగిని నేను లేనప్పుడు ఎవరికి చెప్పుకుంటాడు మనిషి. అయితే అట్లా నిద్ర రాకపోవడం, చక్కర్లు రావడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోదు, అది పరిస్థితులు దాన్ని తీసుకొని వస్తాయి, క్రియేట్ చేస్తాయి. అవునా కదా. అయితే ఆయన లైఫ్ లో కూడా అట్లా అయింది. ఇవన్నీ అబ్జర్వ్ చేసి మనం మందులు ఇచ్చినాం, హోమ్ రెమెడీ కూడా చెప్పినాం. హోమ్ రెమెడీస్ విత్ హోమియోపతి మెడిసిన్ ఎంత రోజులో క్యూర్ అయిపోయింది సార్? మనకి జనరల్ గా మీ దగ్గర విజిట్ చేస్తూ ఉంటారు. జనరల్ గా ఇప్పుడు మనం ఏం చూస్తామంటే, మనం 2 నెలలకి ఇస్తాం ఫస్ట్ మందు. 2 నెలల్లో మీకు కొద్దిగా నయం అనిపిస్తుంది, మెల్లమెల్లగా పూర్తిగా తగ్గుతుంది. ఇప్పుడు ఈ పేషెంట్ కి కూడా ఏమైంది, ఫస్ట్ 1 వీక్ తర్వాత మనకు ఫోన్ చేసిండ్రు. 1 వీక్ తర్వాత ఫోన్ చేసిండ్రు. ఇప్పుడు వరకు నాకు ఇంత నయం ఎప్పుడు అనిపించలేదు, ఇట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీ మందులు వాడు వల్ల అనేసి అన్నారు. అంటే అందరు ఏమనుకుంటారు, అరే హోమియోపతి గోళీలు, సాబుదానా గోళీలు స్లోగా పనిచేస్తాయి, అసలు పనిచేస్తాయా లేవా అని అనుకుంటారు. కానీ చూడండి, వారం తర్వాతనే మనకు ఫోన్ చేసి వీక్ లో కాల్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ. అంటే నేను ఇది కూడా చెప్తున్నాను, అందరికి వారంలో రిజల్ట్ రాదు. మనం ఏం చెప్తున్నాం, 2 నెలలు కళ్ళు మూసుకొని వేసుకోవాలి మందులు. 2 నెలలు కళ్ళు మూసుకొని వేసుకొని 2 నెలలకి ఆలోచించాలి, నాకు ఏం ఫరక్ ఉంది, నా జీవితంలో ఏం ఫరక్ ఉంది అట్లా. అయితే ఆ పేషెంట్ కి అట్లా తగ్గింది. మనం ఏం చెప్పినాం పేషెంట్ కి, చాయ్ తాగుతారా, తాగుతాను అన్నారు. మళ్ళీ దాని తర్వాత పెరుగు తింటారా, తింటాను అన్నారు. పెరుగు, పాలు, కొంచెం పనీరు రోజు తినాలి. ఓకే సార్, పెరుగు, పాలు, పన్నీర్, మిల్క్ ప్రొడక్ట్స్. మళ్ళీ దాని తర్వాత నాన్ వెజిటేరియన్ ఉంటే చేపలు, ఫిష్, దాన్ని డీప్ ఫ్రై చేసి కారం బెల్లం అవి ఇవి వేసి కాదు, మీరు దాన్ని పులుసు లాగా చేసుకోవాలి. ఇవి రెగ్యులర్ తీసుకుంటే మీకు కొంచెం నయం అనిపిస్తుంది. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నరాల వీక్నెస్ చాలా మంది సఫర్ అవుతున్నారు, దానివల్ల ఫర్దర్ గా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. బట్ ఇంట్లోనే ఉంటూ కాస్త ఎక్సర్సైజ్ యాడ్ చేస్తూ ఈ ఫుడ్ ని కూడా యాడ్ చేసుకుంటే రిజల్ట్ ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే.